ఇప్పుడు వాక్యానికి మనం సమయం ఇద్దాం. చిన్న మాట ప్రార్థన చేసి అందరికి నేను సమయం ఇస్తాను మీకోసం. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో, నా కోసం ఏం మాట్లాడుతున్నాడో మనం కనిపెడదాం. ప్రేమ గల మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈరోజు నా ప్రభా, మరి నీ దాసుని కలుసుకొని ఇలాగా మేము నేను సన్నతించుకోవడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. అలాగే నా ప్రభా, మేము ఎక్కడున్నప్పటికీ మరి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా బిడ్డలతో కలుసుకోవడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం ప్రభా. ఇంతసేపు మేము మాట్లాడినటువంటి మాటలు నీ సన్నిధిలో వినబడ్డాయి. మాకు ఇవ్వబడిన సమయం నాయన సద్వినియోగం చేసుకోవాలి నా ప్రభా. మేము కాలాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మాకు రాదు ప్రభా. గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి మాకు రాదు. కాబట్టి నా తండ్రి నాయన, సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకోమన్నావు నాయన. యెహోవా దొరకు కాలమున వెతకమన్నావు ప్రభా. కాబట్టి మేము పూనుకున్న ఈ పనులు మీరు సఫలీకృతం చేస్తారని నమ్ముతున్నాం. విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో కార్యం చేయనియండి. ఆ సమృద్ధి గలవారు, సంపన్నులు ఎవరైనా ఉండి ప్రేరేపించబడితే తప్పకుండా నాయన హైదరాబాద్ సిటీలో పరిచర్య జరగడానికి ద్వారాలు తెరవండి. ఎంతో మంది దైవజనులు చెప్పండి. దాసుని వాడుకోండి, నన్ను వాడుకోండి. నాయన లైవ్ ద్వారా, జూమ్ ద్వారా మందిరంలో కూర్చొని కూడా నా ప్రభా నీ బిడ్డలు నాయన నీ మాటల కొరకు ఆశ కలిగి ఉండగా నీ దాసుని నీ కృపతో బలపరచండి. మాతో మా అందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజేసి ప్రతి శోధన యేసు నామములో బంధిస్తున్నాం. దురాత్మ క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నీ వాక్కును మాకు అందించిన నీ దాసుని వశపరచుకున్నాం. మేమందరము నిన్ను మయంపరచుకునే కృప దయచేయము. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ సమయం నేను దీనిని పంచుకోవడానికి, ఈ రీతిగా ఇరువురం కలిసి మళ్ళీ ప్రభు నామమున మీ ఎదురుకు రావడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. సో కనుక కూడి వచ్చిన మీ అందరికీ, జూమ్ లో ఉన్న వారికి, అదే రీతిగా మందిరంలో ఉన్నటువంటి వారికి అందరికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది దైవజనుని కూడా మనసారా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రభు అన్న ద్వారా. తనని బట్టి నేను మనసారా ప్రభుకి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దాంతో పాటు వచ్చినటువంటి సహోదరులు కూడా వందనాలు. హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ నుండి కూడా మీ వద్దకు వాక్యం రావడానికి వారు పడుతున్న ప్రయాసాన్ని బట్టి, వారి ప్రయత్నాలన్నిటిని బట్టి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. మీ అందరికీ సుపరిచయమైనటువంటి విషయాన్ని నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ లోకంలో కొన్ని విషయాలు చాలా తెలిసినటువంటి, దాంట్లో ఒక పాఠ్య భాగం ఏంటంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాగుపడడం మనకు తెలుసు. ఈరోజు దాంట్లోని కొన్ని విషయాలనే నేను పంచుకోవాలని ఆశపడుతా ఉన్నాను. మన దేవుడు అన్ని పరిస్థితులకి చాలినటువంటి దేవుడు. ఉదాహరణకి కుష్ఠరోగులను బాగు చేశాడు అంటే స్కిన్ డిసీజెస్ ను కూడా బాగు చేసేటటువంటి దేవుడు అని అర్థం. చర్మ వ్యాధులను కూడా బాగు చేసేటటువంటి వాడు. అండ్ ఇక్కడ మనం చూస్తాం గైనిక్ ప్రాబ్లమ్స్, స్త్రీల సమస్యను కూడా బాగు చేయగలిగినటువంటి దేవుడు. గైనిక్ పక్షవాయువు గల వారిని బాగు చేసినటువంటి దేవుడు. గుడ్డి వారికి చూపించినటువంటి దేవుడు. ఇక్కడ చనిపోతుంది అనుకున్నటువంటి సమయంలో యాయిరు కుమార్తె మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని కూడా బాగు చేయగలిగినటువంటి, దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారికి బాగు చేయగలిగినటువంటి దేవుడు. అంతేకాదు ఎగిసి పడుతున్న తుఫానులను సృష్టి అంతటి మీద అధికారం కలిగినటువంటి వాడు అని అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో, మన అన్ని పరిస్థితులకు ప్రభు చాలినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వివిధ రకాల సమస్యలతో ఉన్నటువంటి వారు మందిరంలో ఉన్నారు, లైవ్ లో చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళనియండి. మీ సమస్య ఏదైనా కూడా ఆయన బాగు చేయగల సమయం. హల్లెలూయా. నీకు హోప్ పోయిండొచ్చు, నీకు నిరీక్షణ పోయిండొచ్చు, ఇంకా ఆశ కోల్పోయిండొచ్చు. కాదు,
నీ ఆశ ఈరోజు ప్రభు మీద పెట్టు. ఆశ గల్ల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచేటటువంటి. హల్లెలూయా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఆ రోగంతో బాధపడుతుంది. ఇక్కడ ఆ స్త్రీ పేరు చెప్పబడలేదు, కానీ ఆ స్త్రీ సమస్య చెప్పబడింది. ఆ స్త్రీ సమస్య ఆలోచించండి. లేవీకాండం 15:25 ప్రకారం ఈ సమస్య ఉన్నటువంటి వారిని అపవిత్రుల జాబితాలో చేర్చారు. అపవిత్రురాలుగా అంటే సమాజంలో అందరితో కలవలేనటువంటి స్థితి, ప్రాముఖ్యంగా తను మానసికంగా ఎంతగానో కృంగిపోయిండొచ్చు. నలుగురిలో కలవలేక, నలుగురితో పాటు నవ్వలేక, ఒంటరిదై అపవిత్రురాలైనటువంటి స్థితిలో ఎంతగా బాధపడుతుందో. మానసిక ఒత్తిడి చాలా పెద్ద సమస్య. ఏంటో తెలుసా అండి, ఈ అనారోగ్యాల కన్నా పెద్ద రోగము సమస్య మానసికమైన సమస్య. కొన్నిసార్లు మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారంటే ఈ వాడుతున్న మందులు కూడా పనిచేయవండి. మానసిక సమస్య. కొన్ని రోజుల కిందట నేను పేపర్లో చదివాను, తమిళనాడు అనుకుంటా, చాలా ఫేమస్ హీరో, ఆయన కూతురు యవనస్తురాలు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అవును. నాకు అనిపించింది, డబ్బేం కుదవా, తండ్రి ఒక ఫేమస్ హీరో కదా, చాలా హిట్ సినిమాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అభిమానులు ఉన్నారు, పెద్ద పెద్ద ధనికులతో స్నేహాలు ఉన్నాయి, హీరోయిన్లు డైరెక్టర్లతో సంబంధాలు స్నేహాలు ఉన్నాయి. ఇటువంటి ఒక అద్భుతమైన రంగుల ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో పెరిగినటువంటి అమ్మాయి ఎందుకు చనిపోయింది అని నాన్నగారితో ఇంటర్వ్యూ చేస్తే ఆ హీరోతో, ఆమె మానసిక ఒత్తిడితో ఉంది, మానసిక ఒత్తిడితో కృంగిపోయింది కనుక ఆత్మహత్య చేసుకుంది అని నాన్నగారు చెప్పారు. ఈరోజు ఒక సాతానుని చేతిలో ఒక బలమైన అనారోగ్యం ఏంటో తెలుసా అండి? వాడు వాడుతున్న బలమైన ఆయుధం ఏంటిదంటే మానసిక ఒత్తిడి. మనుషులు కృంగిపోతున్నారు, ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడిలో నేను ఇంకొక వార్త చదివాను. ఏంటిదో తెలుసా అండి? ఒక అన్న, ఆయన భార్య ఉంది, వారితో పాటు ఒక భర్త తమ్ముడు కూడా ఇంట్లో ఉన్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆమె ఇద్దరికి వండి పెట్టేదంట. భార్య ఇంటికి వెళ్ళింది, తన ఇంటికి. ఈ భర్తతో పాటు తన తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. తమ్ముడికి పెళ్లి కాలేదు. అయితే తమ్ముడు పోతూ పోతూ, అన్నా నేను పనికి పోతున్నాను, నాకు వచ్చేసరికి రొట్టెలు చేసి పెట్టు అన్నాడంట. సరే అని వెళ్ళిపోయాడు. సాయంత్రం చాలా కష్టపడి చాలా ఆకలితో వచ్చిందేమో. రాగానే అన్నతో అన్నాడు, అన్న నాకు ఆకలి అవుతుంది, రొట్టెలు పెట్టుమని. అన్న అన్నాడు, నేను రొట్టెలు చేయలేదు అన్నాడు. దానికి మానసికంగా ఎంత కోపానికి, ఉద్రేకానికి లోనయ్యాడంటే, రొట్టెలు చేయవా, నేను పని నుండి వస్తే అని తనని చంపి తాడు కట్టి ఊరి బయటకి ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఒక వాగు ఉంటే ఆ వాగులో పడిస్తాడు. ఎంత అంటే మానసికంగా చంపుకునేవారు ఒకవైపు ఉన్నారు, చంపేవారు ఇంకొక వైపు ఉన్నారు. తమను తాము చంపుతారు, పొరుగు వారు కూడా చంపుకుంటారు. మానసిక ఒత్తిడి ఎంత డేంజరో చూడాలి. కొంతమంది వారు చంపేసుకుంటారు, కొంతమంది చంపేస్తారు. మానసిక ఒత్తిడి చాలా భయంకరమైనది. సాతానుడు ఈ రోజులలో చాలా మంది ఈ మానసిక ఒత్తిడిలో గురి చేస్తుంది. చాలా మంది చూడండి, ఎంఎన్సి కంపెనీలలో పనిచేసేటటువంటి వారు చాలా మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటిదంటే, జీతం సరిగా లేదని కాదు, జీవితంలో నెమ్మది లేదని. జీతాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన జీతాలండి, వాహనాలు ఉన్నాయి,
కారులో పికప్ చేసుకుంటారు, కారులో డ్రాప్ చేస్తారు. కావలసినంత జీతం ఉంది, కానీ జీవితాల్లో మానసిక ఒత్తిడి ఉంది. దీనివల్ల చాలా మంది కృంగుదలతో తమను తాము చంపుకుంటున్నటువంటి వారు ఉన్నారు, ఇతరులకు చంపేటటువంటి స్థితిలో ఉంది. ఆలోచించండి, ఈమె జీవితంలో ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా? సమాజానికి దూరం అయిపోయింది. నలుగురిలో కలవలేనటువంటి పరిస్థితి, నలుగురితో కలిసి నవ్వలేనటువంటి పరిస్థితి. ఆమె రోగం కన్నా అతిపెద్ద రోగం ఏంటో తెలుసండి? తన జీవితంలో మానసిక ఒత్తిడి. ఎంతగా నలిగిపోయిందో ఆ తల్లి, ఎంతగా కుమిలిపోయిందో ఆ తల్లి, ఎంతగా ఒంటరిదైపోయిందో ఆ సహోదరి. ఈరోజు ఒక మాట చెప్పండి, ఇదే స్థితి నీదేమో. మానసికంగా కుమిలిపోతున్నావేమో, చావాలని ప్రయత్నం కూడా చేస్తున్నావేమో. కొన్నిసార్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ధైర్యం చాలక అలా ఉండిపోయావే. చస్తే బాగుందని కోరుకుంటున్నావేమో తల్లి. ఏమైనా సోదరుడు, ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, నీ సమస్య లేదు అన్నారేమో, కానీ ప్రభువు దగ్గర నీకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. ప్రభువు దగ్గర నీ సమస్యకి జవాబు ఉంది. ఏ సమస్య అయినండి, జవాబు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరిదానిగా ఉండొచ్చు, కుమిలిపోతుండొచ్చు. నీ కూతుర్లు వదిలిపెట్టారేమో, నీ కొడుకులు నిన్ను విడిచిపెట్టారేమో, కొన్ని సందర్భాల్లో నిన్ను విడిచిపెట్టి నిన్ను ఏదో వృద్ధాశ్రయంలో చేర్పించారేమో. ఈరోజు వృద్ధాశ్రమంలో పిల్లలు లేనివారు కాదండి, అన్ని ఉండి కూడా విడవబడిన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల తల్లి, కుమిలిపోతున్నావేమో, బాధపడదు, భయపడొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. నేను ఒంటరి వాడిని, నలుగురిలో నవ్వలేకపోతున్నాను, నలుగురితో కలవలేకపోతున్నాను అని కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి ప్రభు దగ్గర నీకు పరిష్కారం ఉంది. ప్రభువు మీద నువ్వు పెట్టుకున్న ఆశ నిన్ను సిగ్గుపడనియది. హల్లెలూయా. ఆ స్త్రీ 12 సంవత్సరాలండి, ఒక్క రోజు కాదు, ఒక వారం రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సంవత్సరాల. కొన్నిసార్లు కొన్ని వారాల సమస్యకే కృంగిపోతుంది. 12 సంవత్సరాలు ఒకవైపు మానసికంగా కృంగిపోయినటువంటి స్థితి. రెండవది, సమాజంలో కలవలేని స్థితి మొట్టమొదటిది. రెండవది, తన జీవితంలో ఫిజికల్గా కూడా, శారీరకంగా బలహీనురాలైపోయింది, క్షీణించి. బ్లడ్ అంతా పోతా ఉంటుంది. రక్తము ప్రాణము కదండి. ఇప్పుడు 12 సంవత్సరాల నుండి ఆ రక్తము పోతూ ఉందంటే ఎంతగా క్షీణించిపోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే బ్రతికి ఉన్నట్టుగానే ఉంది, కానీ చచ్చిన స్థితి అండి. పేరుకు బ్రతికున్నట్టుగానే జీవచ్ఛవం. అందరి ముందు బ్రతుకుతుంది, కానీ 12 సంవత్సరాల నుండి ఆ రక్తము తను కోల్పోతున్నదంటే ఇలా ఆలోచించండి, ఎంతగా క్షీణించిపోయిన స్థితిలో, ఎంతగా శారీరకంగా బలహీనమైందో ఆలోచించండి. మామూలు పరిస్థితి కాదండి, తన మామూలు పరిస్థితి కాదు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల సమస్యతో పాటు ఎంత బలహీనమైన వచ్చింది. కొంతమంది ఆ రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చూసి పక్కన పడిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ రక్తాన్ని చూసి 12 సంవత్సరాల నుండి రక్తాన్ని కోల్పోతుంది ఆ తల్లి. తన స్థితి ఏంటిదో ఆలోచించింది. ఒకటి, సమాజంలో కలవలేక మానసికంగా బాధపడుతున్న పరిస్థితి. రెండవది, శారీరకంగా క్షీణించిపోయి చచ్చిన స్థితిలోనికి వచ్చినటువంటి స్థితి ఆ తల్లి స్థితి. ఒక్కరోజు కాదు సుమ, 12 సంవత్సరాలు. ఈరోజు ఈ మాట కూడా మీకు చెప్పనియండి. ప్రభు ఏదో నిన్న మొన్న పోయే రోగాన్ని బాగు చేసి, నిన్న మొన్న వచ్చిన రోగాన్ని బాగు చేస్తాడు అనుకోకండి.
38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య వయసు కన్నా రోగానికే వయసు ఎక్కువ. యేసయ్యకి అప్పుడు 33.5 సంవత్సరాలు ఆ పరిచర్యలు. మనోడు ఆ కోనేటి దగ్గర పడింది 38 ఏళ్ల నుండి. అంటే యేసయ్య పుట్టక ముందు నుంచే ఉన్న సీనియారిటీ రోగం ఆయన. చాలా పెద్ద సీనియారిటీ ఉంది, చరిత్ర ఉంది ఆ రోగానికి. దానిని కూడా బాగు చేశాడు కదా. ఈ సాయంకాలం మిమ్మల్ని ప్రభు నామంలో ప్రోత్సహిస్తున్నాను. మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదండి. ప్రభుకి సమస్యల ప్రాబ్లం కాదు, సంవత్సరాల ప్రాబ్లం కాదు. ప్రభు అన్నిటికీ మించినటువంటి వాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీ రోగానికి ఇప్పుడో అప్పుడో ఉంది, కానీ ఆయన ఆది సంభూతుడు ఆయన. హల్లెలూయా. ఇంకోటి, నీ రోగానికి ఒక పేరుంది, ఒక పేరుంది. బీపీ అని పేరుంది, షుగర్ అని పేరుంది, లేకపోతే ఇదే సమస్య అనే పేరు ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, మెంటల్ ప్రాబ్లం ఉండొచ్చు, నరాల బలహీనత ఉండొచ్చు, ఏదో ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. అయితే అన్ని పేరుల కన్నా ఉన్నతమైన పేరు యేసయ్య దేవునికి మహిమ. అన్ని నామముల హల్లెలూయా. ఆత్మ చేత పీడింపబడుతున్నావేమో, దానికో పేరుంది. అన్ని నామముల కన్నా ఉన్నతమైన బలమైన నామం యేసయ్య నామం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మానసికంగా కృంగిపోయిన స్థితి, శారీరకంగా క్షీణించిపోయిన ఈ దీంట్లోంచి బయటపడడానికి డాక్టర్లను ఆశ్రయించి తప్పేం కాదండి. వారు చేయాల్సిన వారు పని చేస్తారు, కొన్ని వారు చేయలేని కూడా ఉంటాయి, వారు చేయి దాటిపోయినవి కూడా ఉంటాయి. మీరు ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆల్రెడీ ఆమె ఒక తిప్పల్లో ఉంది, ఆల్రెడీ తిప్పల్లో ఉంది. మార్క్స్ వార్త మీరు 5వ అధ్యాయం దైవజనుని కొరకు ప్రార్థన చేయండి. మధ్యలో పిల్లలు చూశారు, అనారోగ్యం ఉన్నాడు, భయంకరమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ప్రార్థన చేయండి. ప్రభు ఇంకా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి, విడుదలిచ్చి, ఈరోజు ఏ దేవుడి గురించి అయితే ఎంత గొప్పోడు మాట్లాడుకుంటున్నామో, ఈ రోజు ప్రభు తన సేవకుని తాకునుగాక. హల్లెలూయా. మార్క్స్ వార్త మీరు బైబిల్ తీశారు, నాకు కనబడుతుంది కనుక 5వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ఆల్రెడీ మానసికంగా ఉంది, శారీరకంగా కుంగిపోయింది. చాలా మంది వైద్యుల దగ్గరికి చూడండి, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా మంది. పాపం తన ఆశ ఏంటో తెలుసా? ఏ వైద్యుడు అంతయు వ్యయము చేసుకుంది. మానసికంగా కృంగిపోయింది, శారీరకంగా కృంగిపోయింది, ఆర్థికంగా అంతా పోగొడుతుంది, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది, ఫిజికల్ గా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా ఆర్థిక పరంగా అంతా దిగజారిన. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎంత ధనవంతురాలో తెలియదు. అనేక మంది దగ్గరికి వెళ్ళిందంటే చాలా ధనవంతురాలే ఉన్నారు. అనేక మంది దగ్గరికి వెళ్ళిందంటే చాలా ధనవంతురాలే ఉండాలి. అంతేకాదండి, అనేక మంది దగ్గరికి వెళ్ళి ఉన్న తిప్పలు పోగొట్టుకోవడానికి పోతే మరింత తిప్పలు పడిందా? చాలా సందర్భాలు ఇదే అవుతుందండి. ఒక దాంట్లోంచి బయటపడదామంటే ఇంకొక సమస్య వచ్చేస్తుంది, ఇంకొక సమస్య. కొంతమంది ఏం చేస్తారంటే ఈ అప్పు చేసుకుంటారు, అప్పు చేసుకొని ఏం చేస్తారంటే ఈ అప్పుని తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు చేసుకుంటారు ఎక్కువ ఇంట్రెస్ట్తో.
చివరికి మళ్ళీ దీన్ని తీసుకోవడానికి మరింకొక అప్పు. ఒక తిప్పల నుండి ఇంకో తిప్పల, ఇంకో తిప్పల నుండి ఇంకో తిప్పల. ఈ రాత్రి మాటలు జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఒకటి పోతుంది కదా అనుకుంటే దానికి తోడు ఇంకొక సమస్య వస్తుంది. ఒక దాంట్లోంచి బయటపడదామంటే మరొక సమస్య. ఈ తిప్పలకి ఇంకొక తిప్పలు యాడ్ అవుతాయి. ఈరోజు ఇదే నీ సమస్య ఏమో. ఒక దాంట్లోంచి పోతే ఇంకొకటి. పాపం ఈ అనారోగ్య స్థితిలోంచి బయటికి పడదామంటే, ఈ మానసిక పరిస్థితిలోంచి బయటికి పడదామంటే ఇప్పుడు ఇంకొక సమస్య అయింది. ఆర్థిక పరిస్థితి వచ్చింది. అంతా పోగొట్టుకుందంటే ఈ తల్లి. షీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్. మెంటల్లీ షీ వాజ్ డిస్టర్బ్, ఫిజికల్లీ షీ వాజ్ డిస్టర్బ్, ఫైనాన్షియల్లీ షీ వాజ్ డిస్టర్బ్. అంతా పోగొట్టుకుందండి. చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. ఒక అనారోగ్యం పోగొట్టుకోవడానికి ఎంతో డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. తప్పేం లేదు, డాక్టర్లను కూడా దేవుడు వాడుకుంటాడు. కానీ ఒక్క మాట చెప్పనియండి, ఒకవేళ డాక్టర్లు కూడా చేయెత్తేస్తే, డాక్టర్లు ఒక మాట అంటారు చివర్లా, ఆపరేషన్ థియేటర్లోంచి అక్కడి నుండి వస్తూ ఒక మాట అంటారు, ఐఎమ్ సారీ అంటారు. డాక్టర్లు చేయి విడిచిపెట్టేస్తారు. ఒక్క మాట ప్రభునామంని చెప్పనియండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. డాక్టర్లకు కూడా చేయెత్తేసినప్పుడు ఇంకొక డాక్టర్ ఉన్నాడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన చేయి పట్టుకుంటాడు. ఆయన హల్లెలూయా. ఈ మనుషులు వదిలేయొచ్చు నీ చేయి, కానీ పరమ వైద్యుడు చేయి పట్టుకుంటాడు. ఈ రాత్రి వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సోదరుడా, మానసికంగా అయినా శారీరకంగా అయినా ఈవెన్ ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగాను నష్టపోయావేమో. నీ డబ్బంతా నీ జీవితంలో నీ ఆరోగ్యము కుదుటపడాలని వెచ్చిస్తున్నావేమో. చివరికి అంతమైన తర్వాత ఇది కుదరని రోగము అని అన్నారేమో. లేదా కొన్ని సందర్భం ఇట్లా జరుగుతుందండి. వీళ్ళు ఎంతగా అనారోగ్య స్థితి అవుతుంటారు, బలహీనమవుతుంటారు. డాక్టర్ల దగ్గరికి పోతే అన్ని టెస్టులు చేస్తారు. చివరికి అన్ని నార్మలే ఉంటది, అన్ని నార్మలే. కానీ మనిషి బలహీనపడతా ఉంటాడు. అన్ని నార్మలే. మనిషి కృంగిపోతా ఉంటాడు. అన్ని నార్మలే. ఒక మాట చెప్పనియండి, కొన్ని సందర్భాల్లో అన్ని నార్మల్ గా ఉండి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉండి నువ్వు బలహీనంగా ఉంటున్నావంటే, బాధపడుతున్నావంటే అది సాతాను దాడి. అది సాతాను దాడి. ఆ సాతాను దయ్యపు శక్తుల నుండి, వాని కట్ల నుండి, వాని ప్రభావం నుండి కూడా విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు నజరేయుడైన యేసయ్య. అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి వచ్చినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగా. ఈ రాత్రి అన్ని నార్మల్ గా ఉండి కూడా అనారోగ్య పాలవుతున్నావేమో. ప్రభువు నిన్ను ముట్టి బాగు చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఈ 12 సంవత్సరాల నుండి ఈ సమస్యను పోగొట్టుకోవడానికి డాక్టర్ల దగ్గరికి పోతే మరింత తిప్పలబడి ఉన్నదంతా వ్యయము చేసుకొని, చూడండి మీరు ఆ మాటలు, ఉన్నదంతా వ్యయం చేసుకొని ఎంత బాగైందో తెలుసా అండి. 100% లో ఆమెకు 100% సమస్య అనుకుందాం. ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి డబ్బంతా పోగొట్టుకొని ఎంత బాగైందో తెలుసా. ఎంత మాత్రమును ప్రయోజనము లేదు. ప్రయోజనం లేదంటే ఇంకా నష్టమే. ఎంత మాత్రము ప్రయోజనం లేదు. నాట్ ఈవెన్ 1%, 0.5% కూడా కాదు, 0.1 కూడా కాదండి. ఎంత మాత్రము 12 సంవత్సరాల కింద ఎట్లాంటి సమస్య ఉందో 12 సంవత్సరాల తర్వాత కూడా అంతే సమస్య. ఇంకా కృంగిపోయింది. మందులు వాడి ఇంకా కృంగిపోయింది. డబ్బంతా పోగొట్టుకొని ఇంకా కృంగిపోయింది. ఇటు ఆరోగ్యము బాగుగాక, ఇటు డబ్బంతా పోయి మరింత ఇంకా సంకటపడ్డది. ఇంకా సమస్యగా మారిపోయింది తన జీవితంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు రాత్రి ఇది నీ సమస్య. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా? ఏ విధమైన ప్రయోజనం లేని స్థితిలో, ఎంత మాత్రము మేలు కలిగని స్థితిలో,
నువ్వు ఉన్నావేమో. ఈరోజు రాత్రి నీకొక నిరీక్షణ ఉంది. ఈ రాత్రి నీ కొరకు అద్భుతము దాగి ఉంది. ఈ రాత్రి నీకు దగ్గరలో ప్రభువు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఏమైందో చూడండి. అక్కడ ఎంత మాత్రము ప్రయోజనము లేక, సరే లాభం లేదు ప్రయోజనం లేదు అనుకుందామా, మరింత ఇంకా సమస్య. ఒకటి నుంచి బయటికి పడదామంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ అమ్మలో ఇంకా ఏం లేదండి, సున్నా అయిపోయింది. వచ్చి జీరో. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా కూడా దేవుని ప్రజలతో కలుసుకోలేనటువంటి స్థితి. అపవిత్రతను బట్టి స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ టోటలీ జీరో, సున్నా. శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా సున్నా అయిపోయిందండి ఈ తల్లి. సున్నా అయిపోయింది. ప్రేమైన సహోదరి సోదరుడా, ఈ రాత్రి ఇదే నీ పరిస్థితి అయితే జాగ్రత్తగా విను. ఆమె కూడా ఒక సంగతి విన్నదండి. ఏంటి ఆ సంగతి? ఆమె యేసును గూర్చి విని, హల్లెలూయా, ప్రభుకి మహిమ కలుగును గాక. అంతకుముందు ఈ డాక్టర్ గురించి విన్నది, ఆ డాక్టర్ గురించి విన్నది, ఆయన గురించి విన్నది, ఈ ట్రీట్మెంట్ గురించి విన్నది, ఎన్నో రకాల ట్రీట్మెంట్ గురించి విన్నది, ఎన్నో రకాల వైద్యుల గురించి విన్నది. ఇప్పుడు ఇంకొక విషయం విన్నది తన జీవితంలో, యేసయ్య గురించి విన్నది. హల్లెలూయా. ఏమి విన్నదో మనకు తెలియదు, కానీ విన్న దాంట్లో ఆమెకు అర్థమైంది ఏంటిదంటే, వీరెవ్వరూ బాగు చేయలేరు ఇంతవరకు, కానీ ప్రభువు నన్ను బాగు చేయగల సమర్థుడు అన్న సంగతి తనకు అర్థమైంది. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏమైందో. నేను యేసయ్య వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు నుండి వచ్చి ఆయన వస్త్రం, హల్లెలూయా. నాకు అర్థం కాని అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి, ఇంతగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికి నలిగిపోయిన ఈ తల్లికి ఇంత విశ్వాసం ఎట్లొచ్చిందో యేసయ్య మీద. అది మామూలు విశ్వాసం కాదండి. యేసయ్య నన్ను తాకాలని కోరుకోలేదు, యేసయ్య నా తల మీద చేయబెట్టాలని కోరుకోలేదు. యేసయ్య గురించి విని ఆయన ఏమనుకున్నదో తెలుసా, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడతాను అనుకున్నది. హల్లెలూయా. వినండి, విశ్వాసం ఎట్లొస్తుందో తెలుసా అండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. అది దేవుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని నుండి నీ జీవితంలో అద్భుతము పొందుకోవాలంటే చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం ఏంటో తెలుసా అండి, ప్రభు యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చువానికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవలెను కదా. చాలా మంది జీవితంలో ప్రభు దగ్గరికి వస్తారు, కూడికలకు వస్తారు, దైవజనుల దగ్గరికి వస్తారు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే వారికి సరిపోదు, ఇంకొక దైవజనుడి దగ్గరికి వెళ్తారు. ఇంకొక దైవజనుడు, వాళ్ళ ఆశ ఏంటంటే ఎవరి ప్రార్థన అన్న దేవుడు విని బాగు చేస్తాడేమో. అవును, ఖచ్చితంగా. కానీ ప్రభు దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఏముండాలో తెలుసా అండి, నీకు ప్రభువు మీద విశ్వాసం ఉండాలి. ఆమె ఏం చేస్తుందో తెలుసా, నేను ఆయన వస్త్రాన్ని ముట్టిన బాగుపడతానేమో అనుకోలేదు, బాగుపడొచ్చేమో అనుకోలేదు, బాగుపడుదును అనుకుంది. హల్లెలూయా. అది విశ్వాసం. బాగుపడొచ్చేమో, పోయి చూద్దాం, బాగుపడితే బాగుపడతాం, లేకపోతే మందులు వాడతాం కాదు. బాగుపడొచ్చేమో చూద్దాం, ఒకసారి ఒక ట్రయల్ వేద్దాం. ఇన్ని రోజులు అక్కడిక్కడ వెళ్ళాం, ఇప్పుడు ఈయన దగ్గర కూడా వెళ్దాం చూద్దాం కాదు. బాగుపడతాను అనేది విశ్వాసం.
ఆయన వస్త్రాన్ని ముట్టిన. చాలాసార్లు మీటింగ్లలో వెళ్తాం దైవజనులుగా, పాపం ఒక్కరు ప్రార్థన చేస్తే వాళ్ళకి తృప్తి ఉండదు. మళ్ళీ ఆ పాస్టర్ గారి దగ్గరికి పాపం వాళ్ళ ఆశ దేవుడు తీరుస్తాడు కాదనని, కానీ విశ్వాసం ఏంటో తెలుసా అండి? కొన్ని సందర్భాల్లో నేను చెప్తాను, నేను ముట్టను, ప్రభువే మిమ్మల్ని ముట్టాలి, ఆయన ముట్టాలని ఆశపడండి అంటాను. ఎందుకంటే ఆయన నిన్ను ముట్టకుండా, నీకు ఆయన మీద విశ్వాసం లేకుండా మేము ఎంతమంది నీ మీద చేపెట్టిన ఏం లాభం? ఖచ్చితంగా కొన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒక దగ్గర బైబిల్ ఏమంటుందంటే, వారి అవిశ్వాసము వలన ఆయన అక్కడ కార్యాలు చేయలేదు. కొన్నిసార్లు అవిశ్వాసం వల్ల దేవుని కార్యాలు జరగవు. ఇంకొక రకమైన విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, రోగితో సంబంధం లేదు, ప్రార్థించే వ్యక్తి విశ్వాసం పనిచేస్తుంది. ఏంటిది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. ఇంకొక విశ్వాసం ఉంది, ఇక్కడ ప్రీచర్ ప్రార్థన చేస్తాడు, ఇక్కడ రోగికి విశ్వాసం లేకుండొచ్చు, కానీ మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసం చూశాడు యేసయ్య. వారి విశ్వాసమును చూచి వారిని బాగు చేశాడు. హల్లెలూయా. అందుకే ఏం చేయాలంటే అండి, కొన్ని సందర్భాలు ఈ రోగాలు, సమస్యలు, ఒత్తిడిలో ఉన్న వారికి దేవుని మీద విశ్వాసం లేకపోయినా నువ్వు వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తావు కదా, సంఘానికి. నీ విశ్వాసం బట్టి ప్రభు వారిని బాగు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండోది ఇంకొకటి ఉన్నది, ఇక్కడ ఎవరి విశ్వాసం లేదు, ప్రభువే కార్యం చేస్తాడు కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకి లాజర్ చనిపోయాడు, ఆయనకి ఎక్కడ? చనిపోయిన వ్యక్తికి విశ్వాసం ఏముంది? సహోదరి మనులు ఉన్నారు, వాళ్ళకి విశ్వాసం లేదు, కానీ ఇక్కడ ప్రభువే కల్పించుకున్నాడు, కార్యం చేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న విశ్వాసం ఏంటిదంటే, యేసయ్యను ముడితే, నేను వస్త్రాన్ని ముడితే బాగుపడతాను అనుకుని ఆ తల్లి ఏం చేసిందో తెలుసా అండి? అపవిత్రురాలని తెలుసు, నలుగురు ముందుకి రాలేనని తనకు తెలుసు, నలుగురు నన్ను చూస్తే వెలివేస్తారని తెలుసు. అందుకేం చేసిందో తెలుసా? ఆ జన సమూహం నుంచి వెనకాల నుండి వచ్చింది. నేను అనుకుంటాను 12 సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతుందంటే ఎంత బలహీనురాలై తన ఇంటి నుండి బయలుదేరింది. ప్రభు ఎక్కడికి వస్తున్నాడో, ఎంత దూరమో తెలియదు, ఎన్ని గంటల ముందు బయలుదేరిందో తెలియదు. ఒక్కొక్క అడుగు ఎంతో బలము తెచ్చుకొని వేయాలి. విశ్వాసపు అడుగులండి అవి. చివరికి యేసయ్య ఉన్న చోటుకు చేరుకుంది తను. ఇప్పుడు వెనకాల నుంచి యేసయ్య దగ్గరికి వెళ్ళాలన్నా నెట్టుకోలేని పరిస్థితి, నెట్టుకుంటూ పోలేని పరిస్థితి. జీవోత్సవంలా ఉన్నటువంటి ఆ తల్లి ఎక్కడ ఎవరిని నెట్టగలదు? ఎంత ప్రయాస తీసుకుందో. విశ్వాసం ఎప్పుడండి రిస్క్ తీసుకుంటుంది. ఫెయిత్ ఆల్వేస్ టేక్స్ రిస్క్. విశ్వాసం ప్రభు దగ్గరకు వస్తుంది. ఆ తప్పటడుగుల్లాగా వేసిండొచ్చు, ఒక చిన్నది అప్పుడే పుట్టి తప్పటడుగులు వేస్తున్నట్టుగా ఒక చిన్నది. ఆ తల్లి బలహీనురాలై తప్పటడుగులేస్తూ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంది. అక్కడ ఎంతో మంది మనుషులు ఉన్నారు. వెనకాల నుంచి మెల్లిగా చోటు చేసుకొని చివరికి తన గురేంటో తెలుసా? యేసయ్య వస్త్రాన్ని ముట్టాలని. ఈ రాత్రి వినండి, ఈ రోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యను తాకడం నేర్చుకో. యేసయ్య తాకిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక సందర్భం మాట్లాడుతున్నాం, యేసయ్యను తాకిన సందర్భం. ఈరోజు రాత్రి నీ జీవితంలో ఏ రకమైన పరిస్థితి గుండా వెళుతున్నావో నాకు తెలియదు. మేబీ ఈమె అపవిత్రురాలు, లేవికాండం 15:25 ప్రకారం నీ ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో కూడా ఉండవచ్చు. అపవిత్రత చోటు చేసుకోవచ్చు. పాపంలో పడిపోయినావేమో, చాలా దూరం అయిపోయావేమో ప్రభువుకి నీ జీవితంలో. పర్వాలేదండి, నువ్వు అనుకోవచ్చు ప్రభు నన్ను అంగీకరించడేమో, ప్రభు నన్ను యాక్సెప్ట్ చేయడేమో, నేను చాలా పాపం చేశాను, చాలా దూరంగా వెళ్ళిపోయాను, అపవిత్రకరమైన జీవితంలో జీవిస్తున్నాను. లేదండి, నీవు దూరంగా వెళ్ళినా కూడా ఆయన నీకు దూరంగా లేడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన హల్లెలూయా.
ఈ సో నియర్ టు యు. నువ్వు వెళ్ళిపోయావు. ఆ తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ పోయాడండి. తండ్రి ప్రేమ ఇది. ఈరోజు నీ జీవితంలో పాపంలో పడిపోయావేమో, సాతానునికి అవకాశం ఇచ్చావేమో, పాపపు క్రియల చేత బందీవైపోయావేమో, ఎన్నో సంకెళ్ళ చేత లేదా నువ్వు కృంగిపోయినావేమో కట్టబడి. ఈ రాత్రి ఒక మాట చెప్పని అండి, నువ్వు దూరమైన ప్రభువు నిన్ను ముట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. అది ఆత్మీయ సంబంధమైన సమస్య అయినా, శారీరక సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, భౌతిక శారీరక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఈ రాత్రి ప్రభువు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమగల దేవుడు అండి ఆయన. మనిషి లాంటోడు కాదు. రే నువ్వు నన్ను అన్నావు, ఇంకా నీ గడప తొక్కండ్రా అంటారు ఒక్కొక్కరు. నా ఇంటికి గడప తొక్కొద్దురా, నేను నీ గడప తొక్కని అంటాడు. ఎన్నిసార్లు మనం బాధ పెట్టి వెళ్ళిపోయినా ఆయన ఏమంటాడో తెలుసా? బాబు, తల్లి, నా తలుపులు, నా ఇంటి తలుపులు నీ కొరకు తెరిచే ఉన్నాయి, ఎప్పుడైనా రా. డోర్స్ ఆర్ ఓపెన్ టు యూ, కమ్. పరిగెత్తుకుంటూ రా. నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆయన హస్తం, నిన్ను చేర్చుకోవడానికి తెరవబడింది ఆయన ఇల్లు. రాత్రి పాపం విషయంలో పట్టుబడ్డా కూడా ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని తాకడానికి, అపవిత్రత నుండి నిన్ను విడిపించడానికి. ఏదైతేందండి, చివరికి ఆ తల్లి తాకింది. అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? చదవండి అక్కడ. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. చదవండి. జన సమూహములలో ఆయన వెనకాల, ముందుకు వెళ్ళే ధైర్యం కూడా లేదు ఆ తల్లికి. వెనకాల నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే స్పాట్ లో, తక్షణమే, అప్పుడే, వెంటనే ఏమైంది నాన్న? ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని 12 సంవత్సరాల నుండి పడుతున్న బాధ అప్పుడే వెంటనే నివారణ అయినదని తెలుసుకొని ఆమెకు అర్థమైందండి. వెంటనే విశ్వాసము, చూడండి, విశ్వాసము, ప్రభువు దగ్గరికి నువ్వు విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో, దేవుడికి భక్తుడి మధ్యలో కలిపేది ఏంటో తెలుసా అండి? విశ్వాసం. బలహీనమైనటువంటి వ్యక్తి జీవితంలో అంటే ఆ పైప్ లైన్ ఏంటో తెలుసా అండి? ఫెయిత్, విశ్వాసం. దేవుని శక్తి ప్రవహించడానికి, దేవుని ప్రభావం నీలో రావడానికి పనిచేసేది ఫెయిత్, విశ్వాసం. ప్రభు మీద, నీ రోగం మీద విశ్వాసం కాదు సుమా, నీ సమస్య మీద విశ్వాసం కాదు, నిన్ను బాధ పెట్టిన వారి మీద విశ్వాసం కాదు, నీ పరిస్థితుల మీద విశ్వాసం కాదు, వాటన్నిటి నుండి విడిపించగలిగిన ప్రభు మీద నీ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది రోగాల మీద విశ్వాసం, దయ్యం మీద ఎక్కువ విశ్వాసం. 2 నిమ్మకాయలు ఇంటి మీద తప్పుజారి ఒక కూరగాయలు అమ్ముకునే వారి నుంచి బుట్టిలోంచి ఒక నిమ్మకాయ ఇంటి ముందు పడిందంటే వాళ్ళకి ఎంత విశ్వాసమో ఎవరో చేశారని, ఎంత విశ్వాసమో దయ్యము మీద. కాదు, సాతాను తల చితగొట్టిన వాడు ప్రభు. అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు. ఆయన మీద విశ్వాసం ఉండాలి. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న వాని మీద విశ్వాసం ఉండాలి. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్న ప్రభు మీద విశ్వాసం ఉండాల. ఎంత గొప్ప విశ్వాసం ఈ తల్లిది. వెంటనే ఆమెలో స్వస్థత జరిగిందని అర్థమయ్యి ఏం చేసిందో తెలుసా? నివారణ అయినదని అర్థమైపోయింది. 12 సంవత్సరాలలో ఉన్న ఒక అనుభవము ఇప్పుడు ఆ అనుభవం లేదు, స్వస్థత అనుభవంలోనికి వచ్చింది. 12 సంవత్సరాల్లో ఉన్న ఆ బాధ, ఆ వేదన, ఆ సమస్య తనకు అలవాటైపోయింది. ఇప్పుడు అది బ్రేక్ అయిపోయింది, తెగిపోయింది ప్రభు నామమున. హల్లెలూయా. ఈ రాత్రి ఇన్ని సంవత్సరాల నీ అనుభవాలు వేరే, నీ ఏడుపు అనుభవంకు, నీ ఏడవడానికి ఒక అనుభవం ఉంది, ఏడవడానికి ఒకటువంటి సమస్య ఉంది. అన్నిటి ఈ రాత్రి ప్రభు నామమున అది తెగిపోబోతుంది. యేసు నామమున ఒక నూతనమైన అనుభవం, అద్భుతమైన అనుభవం,
స్వస్థత అనుభవం, ఆశీర్వాద అనుభవంలోనికి ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు.